అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైఎస్ఆర్సీపీకి చెందిన 24 మందిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వారిపై పోలీస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 లోపు చర్యలు తీసుకోకపోతే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతానని హెచ్చరించారు. అలాగే తమ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 11వ తేదీ అనంతపూర్లో ఈయన పెట్టిన కేసులు చెబుతున్నా. ఎవరో జేసీ ఉమారెడ్డి, జేసీ అశ్విత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏమే ఈయన చూడప్ప, జేసీ ఉమారెడ్డి, జేసీ అఖిలారెడ్డి, 1 2 3 4 5 6 7 8 9 లాస్ట్కి మా వదిన పెరాలిసిస్ బెడ్ లో ఉంటది. కనికరం లేదు వాడికి. నా మీద నా కొడుకు ముందు పెట్టి, నా కొడుకు మీద అస్సలు పెట్టేదానికి లేదులే. ఎందుకంటే ఇది నాట్ ఏ ఓనర్. ఏదో ఇండ్లు మా పేరుతో పెట్టుకుని, నా భార్య పేరుతో పెట్టుకో, అంత మాత్రాన చేచ్చా. ఏమండి, 3 ఎక్స్ఎమ్మెల్యేలు లీగల్ సెల్లో 11వ తేదీ వస్తాను. నేను, నా భార్య, నా కోడలు. మీరు రాజకీయం చేసినారు. ఈసారి గనక ఎవడన్నా మాట్లాడితే చూడండి ఏం బా చూడు బా, జేసీ ఉమారెడ్డి చూపురా, జేసీ ఉమారెడ్డి కొడగలారు మీ ఇండ్లలో పెడితే మాతో కాదులేరా. ఎవరో వాళ్ళు ఉంటారు పాపం. జేసీ ఉమారెడ్డి విడిచిపెట్టాలా? వెంకటరావు విడిచిపెట్టాలా? అన్ని ఉన్నాయిలే, తెలుసు. ఈడ ఉంది, అన్ని చట్లు ఉందా విజయమ్మన. వెంకటరామ్ ఎన్నేళ్ళ రాయమో కాళ్ళు చేతులు లేకుండా పోయిందే. వద్దరా, కనికరం వద్దరా. నువ్వు చెప్తా, ప్రజాస్వామ్యం లేదండి. ఈసారి కనుక వాడిని ఎమ్మడి వేసుకొని వస్తే మీరు కూడా నాకు శత్రువులు. జగన్ కూడా పెడతాన్ని. సద్దలోడు చేసిన పని ఇదంతా. జగన్ అట్లాంటోడు కాదు. ఈ రోజు కూడా చాలా మంది ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. పేరు నిన్న ఆయన భార్య పేరు అంటే మొగుడు పెట్టుకుంటాడయ్యా. మా చంద్రబాబు అడుగుదాం, ఆయన భార్య పేరు ఏం లేవా చెప్పండి. ప్రజాస్వామ్యం మాట్లాడి సార్, ప్రజాస్వామ్యాన్ని మాట్లాడి ఇవన్నీ చెప్పినా దీనికి జవాబు చెప్పండి. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, నేను వస్తాను. ఏమి లేకుండా మాట్లాడితే ఏమవుతుంది? మహిళగాడికి వచ్చినప్పుడు లేదు, ఇంకేమవుతుంది? అంతకన్నా ఏమవుతుంది? వదిలే ప్రసక్తి లేదు. 24 మంది హాయిగా రండి. ఈ 24 పక్కన పెట్టి ఎలక్షన్ జరిపిపోతే నా కొడకాను వాడు చెప్తున్నాడు. రే, నాకు జనం మీద నమ్మకం ఉంది. రే, వాడంట పాపం, నువ్వు వచ్చింది ఎందుకు నా పొద్దు? నేను భయపడి ఎలక్షన్ నిలబడినండి. నమస్కారం, థ్యాంక్ యూ.